అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈరోజు నా దినచర్య అనేది చెప్తున్నాను. ఆ దినచర్య ఏమిటంటే ఆడవాళ్ళకి రెగ్యులర్‌గా మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదండీ! ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటాయి. నేను చేసుకునే ఆ పీరియడ్స్ టైంలో నేను చేసుకునే దినచర్య మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఈరోజు నాకు ఫిఫ్త్ డే అన్నప్పుడు ఫస్ట్ నిద్ర లేవగానే బెడ్‌షీట్స్ అంతా కూడా బకెట్‌లో వేస్తాను. తర్వాత 5 డేస్ కంటిన్యూస్‌గా మనము బ్లీడింగ్ పోవడము, తర్వాత వరుసగా తలస్నానాలు చేయడము, దానివల్ల ఏమవుతుందంటే తలంతా హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ ఎక్కినప్పుడు ఆయిల్‌తో నేను తలంతా కూడా బాగా నీట్‌గా మసాజ్ అనేది చేసుకుంటాను. మనం ఎప్పుడు కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ పీరియడ్స్ ఉండే ప్యాకెట్స్ అవన్నీ కూడా నీట్‌గా కవరప్ చేసేయాలి. బాత్రూమ్‌లో ఒక బ్లాక్ కవర్‌తో కవర్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలిసినవే, కానీ మళ్ళా మళ్ళా చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా ఉద్దేశము. కవర్ చేసి మిడ్‌నైట్‌లో కానీ, లేకపోతే మిడ్‌నైట్‌లో ఒక కుండీ ఉంటుంది. ఆ కుండీ లోపల కుక్కలు పెరకని ప్లేసెస్‌లో వేయాలి. అట్‌లీస్ట్ మనం పారే మురికి కాలువల్లో అయినా మరీ జనసందేశం ఉండే ప్లేస్‌లో కాకుండా కొంచెం అటు వెళ్తే పెద్ద కాలువలు ఉంటాయి. అందులో కన్నా వేసేయొచ్చు. లేకపోతే నీట్‌గా ప్యాక్ చేసి డస్ట్‌బిన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము ఫోల్డ్ చేసి డస్ట్‌బిన్‌లో పెట్టి వేస్టేజ్ గ్యాబరేజ్ కవర్స్ ఉంటాయి కదండీ! అవంతా కూడా ఫోల్డ్ చేసి నీట్‌గా ట్రాక్టర్ కవర్‌లన్నా వేసేయొచ్చు. బయట అనేది వేయకూడదండి. అది దోషం అనే పేరుతో చెప్తారు. దోషమని ఎందుకంటారంటే ఆ కుక్కలు గిక్కలు లాక్కొచ్చినప్పుడు అవంతా గలీజు ఉండేటప్పుడు చాలా క్రిమికీటకాలు కుక్కలు తిన్నా ప్రాబ్లమే. మనుషులు కాళ్ళలో తొక్కుని లోపలికెళ్ళినప్పుడు ఆ మురికి సూక్ష్మక్రిములు అనేవి కూడా ఇంట్లోకి అనేది ప్రవహిస్తాయి. అట్లా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా భూమి కూడా పాడైపోతుందనమాట సారం. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అనేవి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ చెప్పడానికి దేవుడు పేరు పెట్టుకొని చెప్తారు. నాగదోషం వచ్చింది, తర్వాత పీరియడ్స్ దోషము అయింటారు. అట్లా కాదు. ఇట్లా భూమిని కూడా మనం పొల్యూట్ చేయకుండా ఉండడానికి మనుషుల్ని, భూముల్ని, జంతువుల్ని, జీవక్రియలన్నీ కూడా అవన్నీ కూడా ఎక్కువ ఇన్సెక్ట్స్ అనేవి ఉండి వాటికి ఎఫెక్ట్ ఇస్తాయి. దానివల్ల ఇట్లాంటివన్నీ పెడతారు. నేను లోపలుండే బెడ్‌షీట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. నేను స్నానానికి ముందే ఫస్ట్ వాషింగ్ మిషన్‌లో అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ నేను స్నానం చేసుకొనొచ్చి వేయడం జరిగింది. పూజ గీజ ఉంటే మళ్ళా కూడా నేను స్నానం చేస్తాను. నేను స్నానానికి ముందే ఈ మురికి బుట్టలనేవి వాషింగ్ మిషన్‌లో ఏస్తా. స్నానం తర్వాత నేను ఇది తాకను. నేను ఒక కొత్త వాషింగ్ మిషన్ పౌడర్ అయితే కొనుక్కోవడం జరిగింది. అది చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. రిన్ను తర్వాత ఏరియల్ కంటే కూడా చాలా సువాసనగా ఉంది. సాఫ్ట్‌గా కూడా బట్టలొస్తున్నాయి. జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్ అనమాట. ఏరియల్ తర్వాత సర్ఫ్ ఎక్సెల్ కంటే కూడా చాలా సాఫ్ట్‌గా మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత నేను వేడివేడిగా వాటర్ పోసుకొని దాంట్లో కాస్త హనీ ఏసుకొని ఫస్ట్ ఎవ్రీడే నేను రెగ్యులర్‌గా చేసే ఒక పనేంటంటే వేడి నీళ్ళు తాగడము. ప్రతి ఒక్కరికి కూడా ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది. ఒక మంచి హ్యాబిట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఒక హ్యాబిట్ అనేది రెగ్యులర్‌గా చేసేది ఉంటుంది. అదేంటంటే కొంతమంది నిద్రపోయే ముందు ఫ్యాన్లు స్విచ్‌లు ఆఫ్ చేసి గ్యాస్ అనేది కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. ఒకరికి వేడి నీళ్ళు తాగుతారు. ఒకరు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. మీరు కూడా రెగ్యులర్‌గా ఒక మంచి దినచర్య ఏదైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. రెగ్యులర్‌గా చేసే దినచర్య ఏమంటే వేడి నీళ్ళు అనేది కంపల్సరీగా తాగుతాను. తర్వాత పడుకునే ముందు గ్యాస్ అనేది కంపల్సరీగా ఆఫ్ చేస్తానండి. అదెందుకో నాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా గానీ నాకు అదొక మంచి హ్యాబిట్. బయటెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నేను మనీ, పర్సు ఇంకోటి కాకుండా ఫస్ట్ గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి వెళ్తాను. తర్వాత నేను వాషింగ్ మిషన్ బట్టలేసిన తర్వాత మిద్ది పైన ఆరేసిన తర్వాత మళ్ళా కిందకొచ్చి మొత్తము బూజులంతా కూడా ఒకసారి తుడిపేసుకుంటాను. నాకు మంత్లీ టైం వచ్చినప్పుడంతా కూడా నేను ఫిఫ్త్ డే స్నానం అయిన వెంటనే నేను ఈ నాకు టిఫిను ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా మా సిబ్లింగ్స్ వాళ్ళు చేసేసినప్పుడు నేను ఖాళీగా ఉండేటప్పుడు మధ్యాహ్నం వాళ్ళకి కాళ్ళకు చేతులకు అడ్డం కాకుండా పొద్దునన్నా కానీ, ఎర్లీ మార్నింగ్‌లో కానీ, లేదా సాయంత్రం పూట అన్నా కానీ ఇచ్చేస్తాను. మొత్తం బూజంతా తుడిపేస్తాను. కప్‌బోర్డ్స్, టీవీ బోర్డ్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తాను. మామూలుగా మనము కప్‌బోర్డ్స్ ఇవన్నీ కూడా నెలకొకసారి అని కాకుండా మనం రెగ్యులర్‌గా పొద్దున్నే టైం ఉందనుకో ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి నేను చెప్పలేను. ఇంట్లో హోమ్ మేకర్స్ అనేవాళ్ళు కాస్త ఎర్లీగా మార్నింగ్ లేసి మనం స్టవ్ మీద ఏదైనా కానీ రైస్ కానీ లేకపోతే పప్పు కానీ ఏదైనా పెట్టేసి ఇల్లు వాకిలి తుడుచుకునేటప్పుడు అది ఉడకడానికి కనీసం 15 మినిట్స్ పడుతుంది. ఆ 15 మినిట్స్‌లో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఇంట్లో చెత్త బ్రూమింగ్ వచ్చేటప్పుడు అట్‌లీస్ట్ కప్‌బోర్డ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నామంటే ఎవరైనా చుట్టాలు గిట్టాలు వచ్చినప్పుడు కూడా సడన్‌గా ఇల్లు బాలేకుండా ఉండేదని ప్రసక్తి ఉండదు. మంత్లీ ఒకసారి లేదా 15 డేస్ ఒకసారి కూడా మనం లోపలుండే స్టఫ్‌నంతా తీసి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా పైన మాత్రం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల అది ఎప్పుడు తళతళ మెరుస్తూ ఉంటుంది. అట్లా 15 రోజులకి, నెలకంతా కూడా లోపల మొత్తం స్టఫ్ తీసి క్లీన్ చేసుకుంటే ఇల్లు మొత్తం మనకి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఈ విధంగా నేను పీరియడ్స్ అప్పుడు స్నానం చేయందే ఏ వస్తువు కూడా తాకనండి. లోపల వంట రూమ్‌లో కానీ అంతా కూడా తిరగను. ఫస్ట్ నా దినచర్య స్నానం చేసేసి బట్టలు అంటైన గుడ్డలంతా కూడా నీట్‌గా ఉతికేసి ఫస్ట్
ఆ ప్యాడ్స్ అంతా తీసుకొని బయట పారేసి తర్వాత స్నానం చేసి నేను ఇవన్నీ తాగుతాననమాట. వేడి నీళ్ళు కానీ, లోపల కానీ. ఎందుకంటే ఇది పాత చింతకాయ పద్ధతి, మూఢాచారాలు కాదండి. మనలో ఎన్నో నెగెటివ్ ఎనర్జీస్ ప్లస్ పీరియడ్స్‌లో కూడా ఎన్నో క్రిమికీటకాలుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ తాకడం వల్ల నీళ్లు కానీ, తినే ఫుడ్ కానీ అంతా కూడా మలినమవుతుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ ఇల్లు తుడిచేటప్పుడు కాస్తంత ఉప్పు, కాస్త క్లీన్ చేసేటప్పుడు పసుపు కాస్త రాళ్ళు ఉప్పుతో ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. మామూలుగా కాస్త ఆహ్, ఫ్లోర్ లిక్విడ్‌ని కూడా కాస్త వేసి నేను నీట్‌గా క్లీన్ అయితే చేసేస్తాను. ఇవంతా మూఢాచారాలు, మూఢనమ్మకాలు కాదండి. మనము తిరుగుతూ ఉండేటప్పుడు మనలో ఎన్నో బ్లీడింగ్ అవ్వడం వల్ల తర్వాత మనం నెగెటివ్ ఎనర్జీస్ డిప్రెషన్‌లో కానీ, తర్వాత డిసప్పాయింట్‌తో ఉంటాము. ఆ ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. క్రిమికీటకాలు కూడా మన చేతిలో కానీ, మన బాడీలో కూడా ఉంటాయన్నమాట. దానివల్ల పసుపు నీళ్ళు, తర్వాత రాళ్ళుప్పుతో క్లీన్ చేసినామంటే ఆ నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ప్లస్ సూక్ష్మక్రిములు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇది మూఢనమ్మకాలు కాదు. అది చెప్పే ఫస్ట్ ఇది సైంటిఫిక్ రీజన్‌తోనే పెద్దోళ్ళు చెప్పారు. అది చెప్పే విధానం తెలియకుండా మూఢాచారాల్లాగా మూఢనమ్మకాలతో అది ప్రబలింది. తర్వాత ఇవంతా నీట్‌గా కూడా క్లీన్ చేసేయడం జరుగుతుంది. శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసేసి బెడ్‌షీట్స్ అంతా కూడా ఫోల్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తానంటే మనము ఫిఫ్త్ డే తర్వాత వంట రూమ్‌లోకి వచ్చి కూడా వంట రూమ్ అంతా కూడా నీట్‌గా డైనింగ్ టేబులు, డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ కూడా నీట్‌గా డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత కప్‌బోర్డ్స్ ఆహ్, కిచెన్ బండ అవంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తాను. చేసిన తర్వాత చేసిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తానంటే సామాన్లనేవి ఉంటాయి. ఆ సామాన్లు కూడా నీట్‌గా క్లీన్ చేసుకునేసి బాల్కనీలో పెట్టడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు మామూలుగా అయితే నేను బ్రష్ చేసేసి నీట్‌గా ఇల్లు ఊడ్చేసి తర్వాత సామాన్లు తోమి స్టవ్ క్లీన్ చేసుకొని మిగతా పనులు చేస్తాను. పీరియడ్స్ మాత్రం ఫస్ట్ స్నానం చేసిన వెంటనే ఇవన్నీ నేను వంట రూమ్‌లోకి వచ్చి ఇవన్నీ చేస్తాను. మనకు పీరియడ్స్ అప్పుడులో కూడా ఒక సపరేట్‌గా మసాలా డబ్బాలు కూడా ఉంటాయి కదండీ! ఆ మసాలా డబ్బా కూడా మనం క్లీన్ చేసి ఇస్తాను నేను. చేసి ఫ్రెష్‌గా దాంట్లో వేస్తాను. ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇవన్నీ తాకి పెడితే అది మనకి అంత మంచిది కాదండి. దోషంలాగా ఉంటుంది. దోషం అంటే మా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయని నా ఉద్దేశము. ఈ విధంగా ఫైనల్‌గా అయితే నేను నీట్‌గా ఇల్లుని క్లీన్ చేసి బెడ్‌షీట్లంతా సర్దేశాను. సర్దిన తర్వాత నేను మళ్ళా బయట కాస్త బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళా వంట పనికి ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత 11, 12 అవుతుంది కదా! ఆ టైంలో నేనేం చేస్తానంటే ఫస్ట్ బయటుండే వాష్ చేసిన బట్టలన్నీ కూడా పక్కకు తొలగించేసి ఒక ఒక బూజుకర్ర తీసుకొని నీట్‌గా బయట బాల్కనీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు హోమ్ మేకర్స్ మిగతా వాళ్ళు ఏదైనా ఉండేటప్పుడు కూడా ఫస్ట్ మీరు తినేసి ఇవన్నీ చేసుకోండి. లేకపోతే నీరసం అనేది వస్తుంది. నేను లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఈ ఐదో రోజైతే నేను అస్సలు పూజ రూమ్‌లోకైతే వెళ్ళనండి. మళ్ళా బయట కూడా వచ్చేసి ఫుడ్ అంతా తినిన తర్వాత డాగ్స్ కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత బయట బూజుకర్ర తీసుకొని బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అట్లా గీజులు అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. బయట బాల్కనీలో గోడల మీద అంతా కానీ ఇట్లా. మనం బాల్కనీలో సామాన్లు కూడా ఫస్ట్ ఎవరైనా చుట్టాలు కానీ, ఇంకెవరైనా కానీ వచ్చినప్పుడు మనం లోపలుండే స్టఫ్‌నంతా చూసి రెగ్యులర్‌గా మనం క్లీన్ చేయాలంటే కష్టమవుతుంది. బయట రిలేటివ్స్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ అపియరెన్స్ ఏంటంటే డస్ట్‌బిన్‌లు ఫస్ట్ క్లీన్ చేసుకోండి. తర్వాత చాటలు క్లీన్ చేసుకోండి. తర్వాత మిర్రర్స్, తర్వాత బాత్రూమ్, నెక్స్ట్ వచ్చి వంట రూమ్. ఈ 5 ఐటెమ్స్ అనేవి రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటే అవి మన శుభ్రతని తెలియజేస్తాయన్నమాట. మిగతావన్నీ శుభ్రం చేయకూడదని కాదు. ఎంత క్లీన్ చేసినా కానీ వాటిని అలాగే ఉంచేసినారంటే మనము ఎంత గలీజ్ అనేది ఆ వాటిలో అవి తెలియజేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు. బాత్రూమ్సు, డస్ట్‌బిన్ చాటలు, తర్వాత డస్ట్‌బిన్‌లు ఎప్పటికప్పుడు కడిగేసి క్లీన్ చేసి గ్యాబరేజ్ కవర్స్ అనేదాన్ని కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా బాల్కనీ అనేది మీరు హోమ్ మేకర్స్ అంటే కూడా ఎక్కువ పని ఉంటుంది. తర్వాత జాబ్‌కెళ్ళే వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ మీకు వీలుండేటప్పుడంతా కూడా బాల్కనీని మొత్తము క్లీన్‌గా శుభ్రంగా ఉంచుకోవడంలో చాలా ముఖ్యము. ఎందుకంటే గెస్ట్‌లు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. మనం నడిచే మెట్లు గానీ, తర్వాత బాల్కనీ గానీ శుభ్రంగా పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే బాడిగలో ఉండేవాళ్ళు కానీ, సొంత ఇల్లులు కానీ, ముఖ్యంగా రెంట్‌కు ఉండేవాళ్ళు కూడా ఏమంటారు, ఇది మన హౌస్ కాదు కదా! వేరే వాళ్ళది కదా! మనం ఎట్లా పెట్టుకుంటే మనకేంటి అన్న ఒక ధోరణిలో ఉంటారు. అది రెంట్‌కి ఇస్తే అది మీదే అని అర్థము. కాబట్టి వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారనే కాదు, శుభ్రత అనేది ముఖ్యము. కాబట్టి వీలున్నటప్పుడంతా కూడా బాల్కనీ నీట్‌గా క్లీన్ చేసి
బూజు కర్రతో క్లీన్ చేసి బ్రష్తో ద్వారమందిరాలు కానీ కిటికీలు కానీ కొలిన్తో కానీ క్లీన్గా చేస్తే ఇంటికి రాగానే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఒక ప్రశాంతత ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. లోపల ఉండే స్టఫ్ అంతా కూడా ఎక్కువ ఏం చూడరు, కానీ ఆ స్టఫ్ అనేది మనం 15 రోజులకి నెలకు ఒకసారి తీసుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. మనకి వీలుండేటప్పుడంతా కూడా మెయిన్ ఎంట్రన్స్లో మెయిన్ హాల్లో టీవీ కబోర్డ్ ఉంటుంది కదండి, ఆ టీవీ కబోర్డ్ది బ్రష్ పట్టి రోజు రెగ్యులర్గా అట్లా తుడిచేస్తూ ఉంటే, మంగళవారం శుక్రవారాలు తప్పితే మిగతా రోజులు తుడుస్తూ ఉంటే ఎవరైనా గెస్టులు ఎనీ టైం వచ్చినప్పుడు కూడా మన ఇల్లు నీట్గా ఉంటుంది. బూజులు కూడా నెలకు ఒకసారి తుడవాలి, 15 రోజులకు ఒకసారి తుడవాలి. అట్లా కాకుండా కనపడినట్టు తుడిచేస్తున్నామంటే ఎప్పటికప్పుడు హౌస్ క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మొత్తం బయట బాల్కనీలో ఉండే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీట్గా బూజు పెట్టి తుడిచేస్తూ ఉన్నాను. నాకు ఈ పీరియడ్స్ టైంలో 5th డే అయిన తర్వాత ఓపిక ఉండేటప్పుడు వీలుండేటప్పుడు అంతా కూడా నేను ఇలా సర్దేస్తూ ఉంటాను. ఇది మీరు ఎవరెవరు కన్వీనియంట్ పెట్టి వాళ్ళది. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ ఉమెన్స్ అయితే మీరు ఆ 5th డే మీరు నీట్గా స్నానం చేసి, లేకపోతే సండే పూట అయినా కానీ మీరు ఆ దినచర్య ఇలాంటి చర్యలు అనేవి చేపట్టచ్చు. నేను 5వ రోజైతే మాత్రం పూజ రూమ్లోకి అయితే వెళ్ళనండి, ఎందుకంటే నాకు ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. నేను చేపలు, తర్వాత వచ్చి దుండులు, బెడ్షీట్లు, ఇంట్లో ఉండే నేను వాడకపోయినా సోఫా సెట్ మీద ఉండే కవర్స్, ఇవన్నీ కూడా నీట్గా నేను వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలి తుడుచుకున్న తర్వాత నేను వంట గింట అంతా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 6th డే కూడా నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇందాక నేను ఒక స్లిప్పర్స్ అయితే చూపించడం జరిగింది కదండి, ఆ స్లిప్పర్స్ మా మదర్వి నేను జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాను. మా మదర్ ఎయిర్స్ కూడా ఉన్నాయి, నీట్గా వాటిని ప్యాక్ చేసి లోపల పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మన జ్ఞాపకాలు. మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదండి, వాటి మా మదర్ రీసెంట్ వాడిన చెప్పల్స్, తర్వాత హెయిర్స్ చూడండి. ఈ హెయిర్ కూడా నేను భద్రంగా లోపల వేసి పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా కాశీయాత్రకి వాళ్ళకి వెళ్ళినప్పుడు మా అమ్మ తెగిన వస్తువులు కానీ ఈ ఎంటుకల రూపంలో కానీ ఏదైనా నదిలో వదలడానికి మంచిదిగా ఉంటుందని అలాగే పెట్టుకున్నాము. మాకైతే పూడ్చే పద్ధతి అండి, కాల్చే పద్ధతి కాదు. కాబట్టి ఎప్పుడైనా కాశీయాత్ర అయినప్పుడు విలువైన మా అమ్మగారు యూజ్ చేసిన వస్తువులు నదిలో వదలాలని ఒక ఆక్షేపం ఉన్నది. నేను ఇక్కడ చూడండి, మొత్తం బాల్కనీ ఇక్కడ బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేశాను. అసలు నాకు బ్రష్ పెట్టి తుడవడం అంతా కూడా మా అమ్మగారు నీట్గా నేర్పించారండి. అయితే అది అలా తుడవాలనేది అప్పుడే నాకు తెలిసింది. అన్నీ దగ్గరుండి నేర్పించేవారు మా అమ్మగారు. వంట కానీ, తర్వాత ఇది ఎట్లా పెట్టుకోవాలి, చీపురు ఎలా పెట్టుకోవాలి, ఆ చిన్న స్కూలింగ్ డేస్లోనే అలా చెప్పేదనమాట. బ్రష్ చేయిందే లోపలికి వచ్చేది కాదు మా మదర్ గారు, మాకు అదే అలవాటైంది. చూడండి మారిగా బయట దర్వాజా కానీ డోర్ బంతిరాలు కానీ మనము ఎప్పుడు కూడా ప్రతి గురువారం కూడా అట్లా నీట్గా వీళ్ళే స్ట్రెస్ అయిపోయినారా అనుకోకుండా వీలుండేటప్పుడు అంతా కూడా బాల్కనీ కనపడిన వాళ్ళు కనపడినట్టుగా, ఇంట్లోనే మీరే కాదండి మీ చోట పిల్లలు కూడా, వాళ్ళు 10 years పిల్లలు అయితే కూడా వాళ్ళతో కూడా అట్లీస్ట్ చాట కడిగించడము, డస్ట్బిన్కి కవర్ వేయడము, అట్లాంటివి తలా ఒక పని చేస్తుంటే ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. చూడండి, మనము ఎవరైనా వచ్చి మనల్ని క్రిటిసైజం చేసి బాగలేదని చెప్తే మనకు మనసు ఎంత బాధగా ఉంటుంది. మనము అది తెలియని అలవాటు కాదు, మన పెద్దల నుంచి శుభ్రత అనేది మనతో పాటు వస్తుంది. దాన్ని కూడా మనం అలాగే మెయింటైన్ చేయాలి. గబక్కన వచ్చి ఒకరు ఒక మాట అనడము, వాళ్ళు అంటున్నారనే కాదు, మనం కూడా ఎప్పుడు ఫోకస్గా మన ఇంటిని మనము పెట్టుకోవాలి. ఒకరు వచ్చి మనం క్రిటిసైజం చేసి చెప్పేంత వరకు మనం పెట్టుకోకూడదు. ఆ శుభ్రత అనేది మన పూర్వీకుల నుంచి మనకు వస్తుంది, మనం కూడా దాన్ని అట్లా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా నేను కొలిన్ వేసి మొత్తం కిటికీలంతా కూడా క్లీన్ చేస్తాను, బాల్కనీ కానీ అంతా కూడా క్లీన్ చేస్తాను. అయితే నేను ఒకటి గమనించుకోండి, ఆకలేసినప్పుడు నేను బాగా తినేసి ఫస్ట్ చెత్తలు, ఒకవేళ ఆకలేసినప్పుడు తినేసి మిగతా ప్రాసెస్ అంతా చేస్తాను. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మామూలుగా తినేసి అట్లీస్ట్ ఇంట్లో పసుపు నీళ్ళతో ఇల్లు వాకిలి తుడిచేసి వెళ్ళిపోండి. మీకు వీలుండేటప్పుడు అట్లీస్ట్ లీవ్ పెట్టుకోనన్నా మీరు ఇల్లు సర్దుకోవడం చాలా ముఖ్యం. నేను చెప్పాను కదండి, ఫస్ట్ బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి. డస్ట్బిన్లో గ్యాబరేజ్ కవర్స్ అనేది వేయాలి, చాటలు క్లీన్ చేసుకోవాలి, పొరకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టాలి. వంట రూమ్ అనేది ఎప్పుడు వంట అయిపోయిన వెంటనే బండలు స్టవ్ అంతా ఎప్పటికప్పుడు తుడుచుకునేస్తే మెయిన్ చూసేదంతా గెస్ట్లు వచ్చిన వాళ్ళు. తర్వాత మిర్రర్స్, ఇల్లు చూసి ఇల్లాలు చూడండి అంటారు, మెయిన్ ఇవే అండి. మీరు ఎంత సర్దినా కానీ బయట బాల్కనీలో ఎక్కడ పొరకలు అక్కడ, ఎక్కడ చాటలు అక్కడ, ఎక్కడ పొరకలు అక్కడే ఉన్నాయంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు నీట్నెస్గా లేరేమో అనుకుంటారు. ప్లస్ మన ఇంట్లో ఏమైనా తినడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలండి, మనం అలా లేము కూడా.
కాబట్టి ఎప్పటికప్పుడు కూడా టైం ఉన్నా టైం లేకపోయినా కానీ మన ఇంటిని మనం ఎప్పుడు కూడా వీలుండేటప్పుడు అంతా కూడా బద్ధకం లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం చేయడం ఎవరికైనా కష్టమే. అట్లా జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకైనా, హోమ్ మేకర్స్‌కైనా కానీ రోజు రెగ్యులర్‌గా అన్నీ తుడుచుకోవాలంటే కష్టం. కాబట్టి ఇట్లా మెయిన్ ఉండేటివి మాత్రం రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నామంటే అది రోజు మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి. ఈజీగా సులువయ్యే పనులేమంటే మనం రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి. ఒకరోజు ఒక గంట టైం పట్టిందంటే నెక్స్ట్ టైం హాఫ్ డే టైం పడుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత 10 మినిట్సే. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నదండి. కాబట్టి రెగ్యులర్‌గా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి అంత దుమ్ము పట్టదు, అంత టైం ఉండదు. కాబట్టి 15 రోజులకి తర్వాత 1 మంత్‌కి ఒకసారి మొత్తం లోపలుండే స్టఫ్, తర్వాత వంట రూమ్‌లో ఉండే సామాన్లు అవన్నీ మీరు తోముకొని క్లీన్ చేసుకోవచ్చు. పండగల ముందు ఎత్తుకోకుండా పండగలకి 15 రోజుల ముందు కూడా ఎక్కువ స్టఫ్ ఉండేవి క్లీన్ చేస్తూ తర్వాత మెయిన్ వంట రూమ్, హాల్ ఉండేవి మెయిన్ ముందు 2 రోజుల ముందు క్లీన్ చేసుకుంటే మనకి చుట్టాలొచ్చిన పండగలప్పుడు కూడా నీట్‌గా మంచి అపియరెన్స్‌తో ఉంటుంది. ఎంత చేసినా గానీ డస్ట్ పడుతూనే ఉంటుంది. కానీ అట్‌లీస్ట్ మనం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకి శుభ్రత అనేది కనిపిస్తుంది. ఈ విధంగా డస్ట్ పడకుండా పక్కకి స్లైడ్‌గా తిప్పేసి అంతా బూజు తీసేసిన తర్వాత మళ్ళా బట్టలేయడం అనేది జరిగింది. చూడండి ఇక ఇవన్నీ కూడా పైన కర్రలంతా కూడా నీట్‌గా పైన నేను సర్దేశాను. కింద కాలుకి తగలకుండా పైన పెట్టేశాను. మన ఇంట్లో ఇప్పుడు నేను పని చేస్తూ ఉంటే డాగ్స్ చూడండి నా కాళ్ళకంతా అడ్డం వస్తూ ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టాము. ఇక్కడేమంటే ఒక చిన్న సరదా, చిన్న స్వార్థంతో మా 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 మామయ్య పాప ఆ డాగ్స్‌ని పెంచుకొని సెల్ఫీస్ కోసము, తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెంచుకొని మాతో వదిలేసి వెళ్ళిపోయింది. అది అదేమైందంటే అన్‌ఫార్చునేట్‌లీ కరోనా టైంలో 4 కాన్పులనేది బయట డాక్టర్స్ పోయే ఫెసిలిటీ లేదు. డాక్టర్స్ ఇదైపోయింది. అంత అవేర్‌నెస్ లేకుండా నా 2 4 కాన్పులనేది జరిగింది. ఇంతకీ నేను ఏం లంచ్ ప్రిపేర్ చేశానంటే రైసు, ఇడ్లీ, సాంబారు, తర్వాత తోటకూర పప్పు, సిర్రాకు పప్పు చేశాను. తర్వాత పేరబెట్టిన పెరుగనేది లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత నైట్ కూడా మళ్ళీ ఏం చేశారంటే చికెన్ అనేది తెచ్చారు మా సిస్టరు. ఆ చికెన్ కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే మార్నింగ్ ఒక వ్యాక్సినేషన్ అనేది చేసుకొని నేను కాళ్ళకి చేతులకి నేను వ్యాక్సినేషన్ కూడా చేసుకునేస్తాను శుభ్రంగా. దాని తర్వాత మాయిశ్చరైజర్ పూసుకోవడం జరిగింది. ఆ వీడియోలో జెంట్స్ కూడా కొంతమంది చూస్తారు కాబట్టి నేను డీటెయిల్గా చూపించలేదు. మరొక వీడియోలో నేను ఎలాంటి వ్యాక్సినేషన్ ప్యాడ్స్ అనేది యూజ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. అది ఫుల్ ఆర్గానిక్ అనేది హెల్త్ అండ్ గ్రోలో తీసుకునేది చాలా యూస్ఫుల్. బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా చూసుకునే వ్యాక్సినేషన్ అది. ఈజీ థ్రెడ్డింగ్ అనమాట. తర్వాత నేను 6th డే ఏం చేస్తానంటే పూజ రూమ్లో ఉండే సామాన్లన్నీ కూడా 5th డేకి అయిపోయింది. 6th డే మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇల్లు తుడుచుకొని పూజ రూమ్లో ఉండే పేపర్స్ అంతా కూడా బూజు అంతా తుడిచేసి పేపర్స్ అంతా క్లీన్ చేసి పట్టాలన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను. బయట తులసి చెట్టు దగ్గర కూడా ఈ తులసి చెట్టులంతా కూడా నీట్గా కింద పెట్టేసి వాటర్తో వాష్ చేసి క్లీన్గా అక్కడైతే పెట్టడం జరుగుతుంది. చూడండి ఒక్కొక్క చెట్టు క్లీన్ చేసి అక్కడ ఉండే చుట్టుపక్కల మట్టి అంతా కూడా క్లీన్ చేసి ఆ స్టాండ్కి నేను నీట్గా అరేంజ్ చేసి పెడతాను. నా దగ్గర ఎక్కువ పూల చెట్లు అయితే లేవు, ఉండేవి వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే నేను సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటాను, ఆ భగవంతునికి సేవ చేసుకుంటాను. అదే తులసి చెట్టు దగ్గర కూడా మా అమ్మగారికి కూడా పూజ చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా ఒక దీపం అనేది పెట్టడం జరుగుతుంది. గడపలకు పసుపు కుంకాలు రాసి అక్కడ కూడా ఆడొక దీపం ఈడొక దీపం పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా నేను పీరియడ్స్ అయిన తర్వాత నా హౌస్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, నన్ను ఎలా శుభ్రపరచుకుంటాను అనేది మీకు చూపించాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రతి ఒక్కరు ఇలా చేయాలనే కాదు, వీలుని బట్టి మీ సమయాన్ని బట్టి మనం ఇల్లు క్లీన్